ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి, మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే, కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడతారు. ఏప్రిల్ 2వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి చూస్తే, మీ యొక్క లైఫ్ లో ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఆ అవకాశం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేశారు. అప్పుడు దక్కని అవకాశం ఇప్పుడు మీ యొక్క లైఫ్ లో మీకు దక్కబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కాలం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఆ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకుంటే కనుక భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా రకాల శుభకరమైన ఫలితాలనైతే చూస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడుపుతారు. అంటే చాలా కాలంగా వారితో సమయాన్ని గడపడానికి మీకు కలిసి రావటం లేదు. ఈ రోజు వారితో సమయం గడిపే అవకాశం అయితే మీకు రాబోతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారమవుతాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ వ్యక్తితో పరిచయం మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన మార్పులను కూడా తీసుకుని వస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకంలో ఎటువంటి ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వారికి ఉంటాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం సజావుగా సాగిపోతుంది. వ్యాపార పెట్టుబడులకు సంబంధించి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే పెట్టుబడి సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది. ఈ విధంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్న వారు ఉన్నారో మీ యొక్క డబ్బును కానీ విలువైన వస్తువులని కానీ పోగొట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చోర భయం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అంటే అది అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు సాగిపోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి.
ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు వీలైనంత వరకు పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయండి. దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్